ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల వద్దకు పంపించి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి 99 రోజుల ప్రజాప్రగతి ప్రణాళికను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ హ్యాబిటేషన్స్ లో మనం టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ 10 దినాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టేజ్ లో వాటన్నిటి కూడా ఎంక్వైరీ చేస్తున్నది ఏదైతే ఉండిందో ఇది అడ్మినిస్ట్రేషన్ అట్ డోర్ స్టెప్ లాగా జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ 13 గ్రామ పంచాయతీ వారికి 751.40 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెందింది. అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్ 5,030 మంది. చాలా ధన్యవాదములండి సీనన్న గారికి. అంటే ఇంకా సెలవు ట్యాక్స్ లో మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబిషల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో 6 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు సన్న బియ్యము 6,212 మంది లబ్ధిదారులకు రావట్లేదా? ఎందుకు ఈ కార్డు రావటం మరి దిక్కు పెట్టలేదు కదా. ఇంట్లో మైక్లో మాట్లాడొద్దు. చూడు సరే భూమి ఆడందో తెలియదని ఉండూరెచ్చు దూరం పొద్దు మళ్ళీ నువ్వు పోవటం ఇబ్బంది అయితేనే రైట్. స్థలం ఉందా? సైడ్కి రండి. ఇల్లు కట్టుకుంటున్నావా? చేసి పెట్ట భూమి ఏంటిది? మీరందరూ నిలబడితే ఎట్లా? కాగితాలు ఉన్నాయా? ఏం చేయకపోతే పిలుస్తారు చూడండి. అప్పుడు ఆ కాగితాలను తీసుకెళ్ళి మనకి గవర్నెన్స్ అట్ డోర్ స్టెప్ అంటే ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వచ్చి మనము ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకుని ఖచ్చితంగా ఇక్కడ సాల్వ్ అయ్యేది ఇప్పుడే, ఈ రోజే, ఇప్పుడే సాల్వ్ చేసి, లేకపోతే మళ్ళీ ఆ దరఖాస్తులన్నీ తీసుకుపోయి మనమంతా ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క స్కీమ్ అందజేసేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉన్నాము. మనకి పోయినసారి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగింది. మా తరపు నుంచి మనము పోయినసారి వచ్చిన అప్లికేషన్స్ చూసుకున్నప్పుడు ఒక మనకి ఇబ్బంది ఏమైందంటే అప్లికేషన్తో పాటు ఫుల్ డీటెయిల్స్ అనేది రావట్లేదు. మన దగ్గర ఉన్న ఫోన్ నంబర్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మనము పంచాయతీ సెక్రటరీకి ఆ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాము. అయినప్పటికీ మేము ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే మీరు దరఖాస్తు ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నిటినీ మీరు పొందుపరిచి ఇచ్చినట్లయితే మనము చాలా సులభంగా ఆ అప్లికేషన్ ని మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
ఇదొక్కటి నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాము. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రాంతానికి వెళ్ళి ప్రజలు వారి చెప్పులు అడిగిందాక అధికారుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి రెవెన్యూ, ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి అధికారుల్ని మీ దగ్గరకు పంపించి మీ సమస్యలు ఆనాడు తీసుకున్నాం. వాటిలో చాలా వరకు సమస్యలను పరిష్కరించాం. ఇంకా ఈ సమస్యలు అనేవి నిరంతరము ఉండే మాట వాస్తవం. వీటిని కూడా పరిష్కరించాలని మళ్ళీ 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రజాపాలన, అదే రకంగా ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా మీ శాసనసభ్యుడిగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఈ 3 క్లస్టర్లలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని జిల్లాలోని ఉన్న ఉన్నతాధికారులందరినీ పిలిచి, రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కూడా పిలిచి ఈ సమస్యలు ఏవైతే మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నామో ఈ తీసుకునే అప్లికేషన్ని ఇదే టేబుల్ మీద కూర్చొని పరిష్కరించగలిగే వాటిని ఎమ్మటే పరిష్కరిస్తున్నాం. అలా కాకుండా వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. 3 నెలలలోపు ప్రతి సమస్యని కూడా వీలైనన్ని సమస్యలు, న్యాయబద్ధమైన సమస్యలని పరిష్కరించే దిశలో ఈ ప్రజా దర్బార్ పనిచేసే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టి ఇప్పటికి మొన్నొక రోజు 2 క్లస్టర్లు చేశాం. మళ్ళీ ఈ రోజు 2 క్లస్టర్లు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో ప్రతి క్లస్టర్లో సుమారు 10 నుంచి 13 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైగా చెప్పులు అరిగిందాక ఆఫీసుల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదో మీరు అప్లికేషన్ ఇచ్చారు, నేను తీసుకున్నాను, అధికారులకు ఇచ్చాను, పని అయిపోయింది అనే విధంగా కాకుండా ప్రతి అప్లికేషన్ కి నా అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ స్పందన పరిష్కరించే దిశలో కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. మొన్న 2 క్లస్టర్లో అత్యధికంగా ఈ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మొదటి విడత ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇచ్చామో, ఇల్లు ఇవ్వటమే కాకుండా కట్టుకునే ప్రతి ఆడబిడ్డకి వారు కట్టిన లెవెల్ని బట్టి టెన్షన్ గా ప్రతి సోమవారం డబ్బులు ఇస్తున్నామని పూర్తి నమ్మకము, విశ్వాసము ఉన్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేని కారణంగా సుమారు 60 నుంచి 65% అప్లికేషన్లు మాకు ఇల్లు కావాలని అడిగారు. రేపు వచ్చే నెలలో 2వ విడత ఇల్లు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి. ఇల్లు ఇవ్వటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకున్న ప్రతి ఆడబిడ్డకి తల తాకట్టు పెట్టైనా ప్రతి సోమవారం నాడు డబ్బులు కూడా వేసే కార్యక్రమం మీరు ఎన్నుకున్న ప్రభుత్వానికి మాది. రెండో పెద్ద సమస్య, ఆనాడు ధరణితో భూములున్న ఆసాములకి, రైతన్నలకి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలిసిందే. భూభారత తీసుకొచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి చిక్కుముళ్ళు ఇప్పుతూ ఇప్పటికే చాలా సమస్యలు భూభారత ద్వారా పరిష్కరించాం. సాదా బైనామాలు కూడా ఈ రాబోయే 30-40 రోజుల లోపే అర్హులైన ఎలిజిబుల్ ఉన్న ప్రతి సాదా బైనామాన్ని
ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. ఆన్లైన్ చేసుకున్న అప్లికేషన్ల గతంలో. అంతేకాదు ప్రభుత్వం రోడ్ల కోసమో కాలువల కోసమో ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులు అంటే వారం రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, పుట్టకాడ చెట్టుకాడ ఉన్న పంచాయతీల్ని సర్వే చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు సర్వే చేసే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. ఈ సర్వే చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆ పాస్బుక్ లో ఏ భూమి అయితే అన్నారో, ఏ భూమి అయితే కొన్న ఆసామి కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న ఆసామికి ఆ పాస్బుక్ లో ఆ భూమికి సంబంధించిన చిత్రపటాన్ని సర్వే చేసి ఆ చిత్రపటాన్ని కూడా ఆ పాస్బుక్ లో ఎక్కించి దానికి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నెంబర్ కి భూదారు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మోడలుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 మండలాలు తీసుకున్నాం. అందుట్లో నా నియోజకవర్గమైన ఈ కూసుమంచి మండలాన్ని కూడా తీసుకుని మొట్టమొదటి